సిస్టర్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. చందు 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 డాక్టర్, మా చందు పరిస్థితి ఎలా ఉంది? సూర్యం గారు, చందుకు తగిలింది మామూలు గాయం కాదు, మేజర్ యాక్సిడెంట్. ఎద్దుకొమ్మ బలంగా కడుపులో గుచ్చుకోవడం వల్ల ఇంటర్నల్గా బ్లీడింగ్ ఎక్కువైంది. మా సాయశక్తులా మేము ప్రయత్నం చేశాం. ఇక మా చేతుల్లో ఏమీ లేదు. వయసు చిన్నదవడం వల్ల శారీరకంగా తట్టుకోవడం చాలా కష్టం. బాబు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్, ఊపిరి తీసుకోకుండా అయినా బతకగలను, కానీ మా చందు లేకపోతే నేను బతకలేను డాక్టర్. వాడిని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ఇందాక నుంచి చూస్తున్నాను, టీచర్ అని కలవరిస్తున్నాడు. ఇంతకీ ఆ టీచర్ ఎవరు? అదే ఈ పరిస్థితిలో కూడా ఆవిడ గురించి కలవరిస్తున్నాడంటే బహుశా బాబుకి ఆవిడ చాలా దగ్గరే ఉండాలి. వెంటనే వెళ్ళి ఆవిడ తీసుకురండి. లేదు డాక్టర్, ఆవిడ రాదు. బాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ పరిస్థితిలో వాడి ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం. ఏమో, అంతగా ఇష్టపడే ఆవిడ్ని చూస్తే తిరిగి కోలుకుని మామూలు మనిషి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. అవును బాబు, వెళ్ళు. ఎలా వెళ్ళమ్మా? నా పేరు వింటేనే అసహించుకుంటుంది. నా ముఖం తనకి చూపించొద్దు అన్న టీచర్ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకురమ్మంటావు? పోనీ ఓ పని చేద్దాం, నువ్వు నాతో రా. కనీసం మన ఇద్దరు వెళ్ళి బతులాడితేనా వస్తుందేమో. అవును బాబు, పద. చందు, శశి గారు లోపల ఉన్నారా? అందరు కోయి అది కాదు బాబు, ఎవరు కావాలి నీకు? టీచర్ గారి కోసం వచ్చామండి. ఆవిడ ఇంటికి వెళ్తే ఇక్కడ ఉందని చెప్పారు. కొంచెం ఆవిడని పిలిస్తే. టీచర్ గారికి రాహుల్ గారికి రేపు నిశ్చితార్థం కదా, ఆ పని మీద బట్టలు కొంటారు షాప్కి వెళ్ళారు. రావడానికి ఒక గంట లేట్ అవుతుంది. అందాక ఆ చెట్టు కింద కూర్చోండి. రండి. పదమ్మా. సూర్య, టీచర్ ఇంకా రాలేదు. చందు ఎలా ఉన్నాడో రా. బాబు, టీచర్. పదమ్మా. టీచర్, టీచర్, టీచర్. శశి, ఎందుకు వచ్చారు? మా చందుని ఎద్దు పొడిచిందమ్మా. చావు బతుకులు హాస్పిటల్లో ఉన్నాడు టీచర్. టీచర్ ఒకటే కలవరిస్తున్నాడు. మీరు వస్తే వాడు బతుకుతాడు. వస్తే బ్రతకడానికి ఆవిడ డాక్టర్ కాదు, టీచర్. అది కాదు సార్. అరే, స్టేజ్ మీదే కాదు బయట కూడా బాగా ఆడుతున్నాడు నాటకాలు. దెబ్బలు తగిలినట్టు భలే మేకప్ చేసుకున్నావే. మంచి ప్లాన్ తో వచ్చావురా. శశి, ఈ వంకతో నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్లి మన నిశ్చితార్థం చెడగొట్టాలనుకుంటున్నాడు. అది కాదు సార్, మా చందు పరిస్థితి నిజంగానే బాగలేదు. నేనేం ఉపకారం చేశానని నా మీద పగబట్టారు? అది కాదు టీచర్. సూర్య చెప్పేది నిజం. నా మనవణ్ణి కాపాడమ్మా. ఇలా చెప్పమని కొరడాతో బెదిరించాడా? బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావే. అదేం కాదు, నేను చెప్పేది. నీ అమ్మ ప్రేమకి జోహార్లు. అమ్మ కంటే ముందు నువ్వు ఆడదానివి. ఆ సంగతి మర్చిపోయి మరో ఆడదాని జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావా? లేదు టీచర్, అమ్మ చెప్పేది నిజం. ఒకసారి హాస్పిటల్కి చూడండి. అపోహలతో నా కొడుకు నాకు లేకుండా చేయకండి. వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఒకసారి అంటే నా ముందే నా కాబోయే పిల్లని చేపట్టుకుంటారా? నా కొడుకును కొట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వాడు ఇంతవరకటి సూర్య అయితే ఎత్తి నీ చేతులు అక్కడే నరికేసేవాడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఇక్కడ మనం ఆవేశాన్ని పోతే అక్కడ చందు ప్రాణం మీదకి వస్తుంది. సార్, నన్ను కొట్టండి తిట్టండి పర్వాలేదు. ఒక్కసారి టీచర్ని మాతో హాస్పిటల్ పంపించాడు సార్. ఇంత జరిగాక శశి వస్తానన్నా నేను రానివ్వను.
ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? పో ఇక్కడి నుంచి. నువ్వు మనిషివా పశువా? అమ్మా ఊరుకోమ్మా. టీచర్, మా అమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. ఒక్కసారి బాబుని చుట్టకరండి. చూడు, చందు అంటే నాకు చాలా ప్రేమ. ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని వాడి ప్రాణం మీదకి వచ్చిందని అబద్ధం చెప్పి మా నిశ్చితార్థం ఆపాలని చూస్తే అది నీ మూర్ఖత్వం. నా మాట నమ్మండి టీచర్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో టీచర్ ప్లీజ్. అమ్మా శశి, శశి. పదమ్మా, ఆ టీచర్ ఇంకా రాదు. కనీసం చందు ఆఖరి చూపులైనా దక్కించుకుందాం. సూర్య, నేను అడుగుతా ఆ మాట అనొద్దురా. పదమ్మా. చూసావా నాన్న, వాళ్ళు ఎంతకు తెగించారు? నిశ్చితార్థం ఆపు చేయడానికి వచ్చారు. పైగా చందుకి ప్రాణం మీదకొచ్చిందని నాటకం ఆడుతున్నారు. నాటకం ఆడుతున్నది వాళ్ళు కాదమ్మా, ఆ దేవుడు. అందుకే సింహం లాంటి సూర్యాన్ని కుక్కలాగా తరివి కొట్టించావు. నాన్న, ఇంతవరకు వచ్చాక నీకు నిజం చెప్పేయటమే మంచిది. అమ్మా శశి, సూర్యం దోషి కాదమ్మా. ఆ రోజున రౌడీలు చెప్పినంత నిజం కాదు. ఏం నాన్న మీరనేది? అవునమ్మా, పంచాయతీ అయిపోయాక నాకు అసలు విషయం తెలిసింది. కానీ అప్పటికే 10 మందిలోనూ సూర్యానిదే తప్పని నువ్వు తేల్చి చెప్పావు. ఆ సమయంలో నేను నిజం చెప్తే అందరిలోనూ అవమానం పాలయ్యేది నువ్వేనమ్మా. అసలే అనుమానం పిశాచైన రాహుల్ ఇంకా అనుమానించి నిన్ను పెళ్లి చేసుకోడేమో అని భయపడి కన్న తండ్రిగా నేనేమీ మాట్లాడలేకపోయానమ్మా. నాన్న, నేను స్వార్థంతో, నువ్వు అపార్థంతో అతన్ని దూరం చేసుకున్నావు. అయితే నిజంగానే చందు ప్రమాదంలో ఉన్నాడంటావా నాన్న? బిడ్డను అడ్డం పెట్టుకుని ఒక ఆడదాని బతుకుతో ఆడుకునే చెడ్డవాడు కాదమ్మా సూర్యం. చావు బతుకులో నా పసివాణ్ణి ఒక్కసారి చూసిరామ్మా. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు శశి? చందు దగ్గరికి రాహుల్. అనవసరంగా సూర్యని అనుమానించాం. పాపం చందు నిజంగానే ప్రమాదంలో ఉంటే మనం. అయితే ఏంటంటావు? ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తావా? వెళ్ళు, వెళ్ళి ఆ బచ్చాగాడిని చంకనేసుకు తిరుగు. ఆ తర్వాత మన పెళ్లి విషయం మాత్రం మర్చిపో. ఎస్, రాహుల్నే మాట్లాడుతున్నాను. పాఠాల పేరుతో 10 ఊళ్ళకి తిరిగిన దానివి, 10 మందితోనూ పరిచయాలు పెంచుకున్న దానివి, నీతో నాకు పెళ్ళైంది. డామ్ ఇట్. ఇట్స్ ఓకే. చూడు, నేను చాలా మంచివాణ్ణి కాబట్టి ఇంకా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, ఇక నుంచి నాతోనే నీ జీవితం. నేను చెప్పినట్టు అలా చేయాలి, నా అడుగులకు మడుగులు వత్తాలి. అంత కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు రాహుల్? అవతల పిల్లవాడి పరిస్థితి. చేస్తే చస్తాడు, శనేదులు పోతుంది. రాహుల్, ఒక పసివాడు ప్రమాదంలో ఉన్నాడు తెలిసి కూడా ఇంత కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నా? నీతో నాకు మాట్లాడనవసరం. ఆగో, నా మాట కాదని ఈ గడప దాటావో ఇక నీ జన్మలో నా మొహం చూడలేవు. ఏంటి, నీ మా చూడకూడదా? నేను ప్రేమించినోడు కొండ మీద శ్రీనివాసుడు అనుకున్నాను కానీ కొండ సిలువ అనుకోలేదు. పిల్లాడి పరిస్థితి తెలిసి కూడా వెళ్ళొద్దని శాసించే నువ్వు మనిషివే కాదు, ఎగ్జిక్యూటివ్ డ్రెస్ వేసుకున్న ఏడిపోతువి. నీలాంటి సన్నాస్తో ఏ ఆడపిల్ల కాపురం చేయదు. నీ మొహం నేను చూడ్డ కదరా, నువ్వే జన్మలోనూ నా కాలి గోరు కూడా చూడడానికి వీలేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, ఇక్కడ చందు అనే 5 ఏళ్ల కుర్రాన్ని అడ్మిట్ చేశారు. ఏ రూమ్ లో ఉన్నారు సార్? మీరు? నా పేరు శశి అండి. మీ పేరేనా శశి? ఐఎమ్ సారీ. పిల్లాడు టీచర్ టీచర్ అంటూ కలవరిస్తూనే ఉన్నాడు. బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మీరు 1 గంట ముందుగా వచ్చినట్లయితే ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అయ్యేవాళ్ళు. మీరు ఇక రారనుకుని కుర్రాన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. యు ఆర్ టూ లేట్.
చందు టీచర్ చందు నేను వచ్చేసాను కళ్ళు తెరవమ్మా చందు నిన్ను వదిలి వెళ్ళను చందు వచ్చేసాను చందు నీకోసమే వచ్చేసాను కళ్ళు తెరిచి చూడవా చందు టీచర్ కాదు అమ్మా అని పిలువు